ఒకప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని చిన్న గ్రామం వెంపలవారిపాలెం లో ఒక పాత చెరువు ఉండేది. ఆ చెరువు గురించి ఒక భయంకరమైన గాసిప్ ఉండేది. అక్కడ రాత్రి సమయంలో ఎవ్వరూ వెళ్లరాదు, ఎందుకంటే అక్కడ ఒక దెయ్యం ఉందట. ఒకరోజు ఊరిలో చిన్న పిల్లలు రాము, శేఖర్, లత, మధు ఇవాళ రాత్రి చెరువుకి వెళ్లాలని డేర్ తీసుకున్నారు. వాళ్లకు పెద్దవాళ్లు బహుతా చెప్పేవారు, చెరువుని సమీపించకండి అని. కాని వీళ్లు వినలేదు. రాత్రి 12 గంటలప్పుడు వాళ్లు ఆ చెరువు దగ్గరకు వెళ్లారు. తొలుత ఏమీ కనిపించలేదు, కానీ కొద్దిసేపటి తర్వాత ఓగ్ 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 అని ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. భయంకరమైన సంఘటన. లతా భయంతో ఎవరైనా ఉన్నారా అని అరిచింది. ఒక క్షణం శాంతిగా అనిపించినా నీటిలోంచి ఒక తెల్లటి దెయ్యం పైకి వచ్చింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తూ నెమ్మదిగా వారి వైపు వచ్చింది. పిల్లలు భయంతో అయ్యో, ఇది నిజమైన దెయ్యమా అని ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దెయ్యం సీక్రెట్ ఏమిటి? రాము ధైర్యంగా ముందుకు వెళ్లి నీకు ఏమిటి కావాలి అని అడిగాడు. అప్పుడు దెయ్యం ఒక విషాదకరమైన కథ చెప్పింది. నేను ఇక్కడి నరసమ్మ. నాకు చిన్నప్పుడు ఈ చెరువులో దొంగలు తోసేశారు. అప్పటినుంచి నా ఆత్మ ఇక్కడే ఉంది. ఎవరైనా రాత్రి వస్తే భయపెడతాను, కానీ నాకు సహాయం కావాలి. పిల్లలు ఆవిడ ఆత్మకి శాంతి కలిగించేందుకు గ్రామ పెద్దలను పిలిచారు. వారు వేదమంత్రాలు పఠించి దెయ్యాన్ని శాంతింపజేశారు. చివరకు ఆ ఆత్మ స్వర్గానికి వెళ్లిపోయింది.